అందుకనే ఒక పుస్తకంలో రాస్తారు, మనం పుట్టినప్పుడు మన ఇంట్లో అందరూ ఆనందపడతారు. మా ఇంట్లో వీరు పుట్టారు, వారు పుట్టారు, మనమంతా ఇప్పుడైతే ఫోన్లలో ఫోటోలు పంపించుకుంటాము, లేకుంటే ఇదంతా చేసుకొని ఆనందపడతాం. కానీ ఒక వ్యక్తి యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ వ్యక్తి వెళ్ళిపోయేటప్పుడు ఎంతమందిని ఆ వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల బాధపడ్డారో, ఆ వ్యక్తి జీవించి ఉండగా ఏం పని చేశాడన్నదానికి ఒక కొలమానం అన్నమాట. అంటే అటువంటి వ్యక్తులు మనకు కావాలన్నమాట. మనం పుట్టినప్పుడు సంతోషించడం కాదు, మనం వెళ్ళిపోయినప్పుడు ఎంతమంది అయ్యో ఈయన వెళ్ళిపోయాడే అన్న ఒక బాధ ఎప్పుడైతే వాళ్ళలో కలుగుతుందో, ఆ వ్యక్తి జీవించి ఉన్నప్పుడు ఎంతమంది మీద తన ప్రభావం చూపించాడన్నదానికి ఒక తార్కాణం అన్నమాట. అటువంటి మహానుభావుడు డాక్టర్ ఉమర్ అలీ షా గారు అన్నమాట. ఈరోజు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటాం. ఆ వ్యక్తి యొక్క గొప్పతనం, ఆ వ్యక్తి చేసిన అనేక విషయాలు, రాజకీయంగా ఏ విధంగా ఆయన ముందుకు వెళ్ళారన్నది కూడా మనం చూసాం. ఎందుకంటే ఉమర్ అలీ షా గారి గురించి మహాత్మా గాంధీ ఏమన్నారంటే, ఉదాత్తమైన రాజకీయ భావాలు కల వ్యక్తి అని మహాత్మా గాంధీ గారు ఉమర్ అలీ షా గారికి కితాబ్ ఇచ్చారన్నమాట. చూడండి, గాంధీ గారి లాంటి వారు ఉమర్ అలీ షా గారి గురించి ఏ విధంగా మాట్లాడారు. కాబట్టి ఆయన ప్రతి ఫీల్డ్లోనూ, ప్రతి ఒక్క రంగంలో కూడా అనేక మందిని ప్రభావితం చేసిన ఒక గొప్ప వ్యక్తి.